అంటే వాళ్ళకి అసలు ఒక స్టెబిలిటీ లేదు. ఆ పార్టీకి ఒక స్టెబిలిటీ, ఒక నిలకడ, ఒక మాట. ఎందుకంటే 2014-19లో ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ అని ఆయనే స్వయంగా యాక్చువల్గా చెప్పడం జరిగింది. 30,000 ఎకరాలకు కావాలనే దాన్ని కూడా ఆయనే చెప్పడం జరిగింది. మళ్ళా 19-24 వచ్చేలాగా మాట మార్చారు. ఆయన పొలిటికల్ గేమ్ ఆడి 3 ముక్కలు ఆడాడు. ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడైనా యాక్చువల్గా వాళ్ళ నాయకుడు యాక్చువల్గా ఒకరు చెప్పడం జరిగింది. ఎప్పుడూ నాయకుడికి స్టెబిలిటీ ఉండాలి. ఏదన్నా ఒక డెసిషన్, ఎన్ని మేజర్ డెసిషన్, చిన్న డెసిషన్ కాదు. ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అది చిన్న డెసిషన్ కాదు. ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని చేయాలా, ఒక వ్యక్తి డెసిషన్ కాదు. అదే మా ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ఫైనల్గా అమరావతి అయితే ఈ రాష్ట్రంలో ఉన్న కంబైన్డ్ జిల్లాలు 13 ఉంటే 13కి సెంటర్ పాయింట్ అది. అటుపక్క కంబైన్డ్ జిల్లా అయినట్టు అనంతపురం కానీ, ఇటుపక్క కంబైన్డ్ జిల్లా అయినటువంటి శ్రీకాకుళం తీసుకున్న సెంటర్ పాయింట్. ఇక్కడ వాటర్ ఉంది, రోడ్డు నేషనల్ హైవే ఫెసిలిటీ ఉంది, తర్వాత ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, దగ్గరలోనే పోర్ట్ ఫెసిలిటీ ఉంది. వీటిలన్నిటి కన్సిడర్ చేసి ప్రజల అభిప్రాయం తీసుకొని మా ముఖ్యమంత్రి గారు రోజు నిర్ణయించారు. దానికి ఆయన కూడా చేతులు ఎత్తాడు అసెంబ్లీలో. ప్రభుత్వం మారంగానే ఆయన ప్రభుత్వం రాగానే మార్చేశాడు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళా మాట ఇది కరెక్ట్ కాదు. ఇలా చేస్తే చెప్పాను కదా, ప్రజలు ఆ 11 సీట్లు కూడా ఇక్కడ 0 చేస్తారు. అంటే ఓటమి వల్ల ఆయనకి అనుకుంటున్నారా, అధికారం కోసం మరలా మార్చారు? ఇదంతా అధికారం కోసమే, కేవలం అధికారం కోసమే. విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడంటే ఆ పక్క ప్రజలు ఓట్లు వేస్తారు, ఇక్కడ వాళ్ళు వేస్తారు, అక్కడ వాళ్ళు వేస్తారని నాటకం ఆడాడు. అది ఫెయిల్ అయింది. ఇంకెందుకులని మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు. ఇది అసలు పరిపాలన ఏంటంటే స్టెబిలిటీ ఉండాలా, డెసిషన్ తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలా, ప్రజా పరిపాలన చేయాలా. అంతేగాని రూమ్లో కూర్చొని ఒక 4 అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి. కాదు సార్, సజ్జల గారి మాటలనే పరిగణలోకి తీసుకోవాలా, జగన్ దీని మీద స్పష్టత ఇవ్వాలనుకుంటారు? అంటే వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడే కదా. గత 5 సంవత్సరాలు ఏది మాట్లాడినా ఎవరికి కౌంటర్ వేసినా ఆయనే సజ్జలు. ఎందుకంటే ఎవరికైనా ఈరోజు నేను మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం, ప్రభుత్వ పరంగా మాట్లాడటమే. నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అనరు కదా. ఏదైనా ఉంటే మా కరెక్షన్ చెప్తారు కానీ ప్రజలకి నేను చెప్పినా అది బాధ్యతగా చెప్పాలా. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాడి పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే. కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు. వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది, రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం. అక్కడ చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయి తీస్తే ఏంటి? ఓకే, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నది గమనిస్తున్నారు. ఇదంతా ఓట్ల రాజకీయమని అంత గమనిస్తున్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పుడు మచిలీపట్నం, తెనాలి మళ్ళీ కొత్తగా చేరాయి. నిన్న సీఎం కూడా మహానగర విస్తరణలో గుంటూరు, విజయవాడ, తెనాలి అన్నారు. వైసీపీ కూడా మచిలీపట్నం వరకే. అంటే ఈ మార్పు చేర్పులు మళ్ళీ ఏం సార్? సీఎం గారు చెప్పింది ఏంటంటే హైదరాబాద్ మహానగరం వచ్చిందంటే అనేక మున్సిపాలిటీస్, పంచాయతీలు అన్నీ కలిపితే అది మహానగరం అయింది. అదేవిధంగా 2014-19లో ఇక్కడ అమరావతిని డిజైన్ చేసేటప్పుడే అమరావతి అంటే అమరావతి అది, తర్వాత విజయవాడ, తాడేపల్లి, తర్వాత మన మంగళగిరి, గుంటూరు ఇవన్నీ కలిపి ఫ్యూచర్లో 1 crore ప్లస్ పాపులేషన్ ఉండేది మహానగరం కావాలని డిజైన్ చేశారు. ఆ రోజు 14-19 ఇప్పుడు కాదు అది. దాన్ని అంటే ఆయన దూరదృష్టి రాబోయే 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని దూరదృష్టిలో చేశాడు. ఆ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఓకే సార్. ఏదైతే డయారా వచ్చిందో యాక్చువల్గా దాని విషయమై అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంటు కంబైన్డ్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈరోజు కూడా మార్నింగ్ కూడా 17 కేసులు వచ్చినాయి. నేను యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్కి మరియు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరితో డిస్కస్ చేశాను. అందరూ స్టెబిలిటీగా ఉంటారు, ఎవరు ఇబ్బంది లేదు. రోజు ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే రూట్ కాజ్ అనేది ఇంకా 100% తెలియలేదు. ఎందుకంటే ల్యాబ్ టెస్టులు పంపించున్నారు హైదరాబాద్కి.
72 అవర్స్ యాక్చువల్గా కల్చర్ టెస్ట్ అవి, కొన్ని 48 అవర్స్. రేపు ఈవినింగ్ యాక్చువల్ కొన్ని టెస్ట్ వస్తాయి. లోకల్గా ఇక్కడ టెస్ట్ చేస్తే వాటర్లో ప్రాబ్లం లేదని వచ్చింది. అయితే టూల్స్ టెస్ట్ చేస్తే 55 టూల్స్ టెస్ట్ చేస్తే ఒక 2 టూల్స్లో మాత్రం వేరియేషన్ వచ్చింది యాక్చువల్గా. అయితే దాని మీద ఫర్దర్గా ఇంకా టెస్ట్ చేయమని యాక్చువల్గా చెప్పాం. ఇప్పుడే కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితోనూ అటు ఎంపీతో అందరితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తీసుకోవాల్సిన మెజర్స్ అంతా, అంటే వాటర్ ఆపేశారు యాక్చువల్గా, ఏదైతే మెయిన్ ఓవర్ హెడ్ నుంచి పోయే వాటరు. తర్వాత అందరికీ ప్రతి ఇంటికి క్యాన్ వాటర్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారు. ఒకటి, ఏ వాటర్ తాగినా వాటర్ కాసి తాగండి. బహుశా నేను అనుకోవటం రేపు జనరల్గా ఏంటంటే ఇటువంటివి ఇచ్చినప్పుడు 7 days కంటిన్యూస్గా ఉంటుందని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేది, డాక్టర్స్ వాళ్ళు కూడా. బహుశా రేపు నుంచి తగ్గుముఖం పట్టొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదైనా తీసుకోవాల్సిన మెజర్స్ అని తీసుకుంటూ రోజు 2 పూట్ల నేనైతే అధికారులతో, హెల్త్ మినిస్టర్ గారు నేను కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఫుడ్ వల్ల ఏమన్నా అని ఐడెంటిఫై అవుతుంది? అది ఫుడ్ వల్ల వాటర్ వల్ల అనేది యాక్చువల్గా మనకు క్లారిటీలో ఇవాళ నేను అంటే ప్రతి పేషెంట్ని కలిసి మాట్లాడా. 17 మందిని క్యాంపస్లో కలిసి క్యాంప్ ఎక్కడ వేసారు మాట్లాడాను. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ 2 వార్డులలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడా. ఏం ఫుడ్ తిన్నారంటే కొంతమంది ఫుడ్ ఏమో బయట వినాయక చవితికి తిన్నారు. అయితే ఈ వచ్చిన వాళ్ళల్లో ఫ్యాక్ట్ ఏంటంటే 75% ఇంట్లో ఫుడ్డే తిన్నారు, 75% ఇంట్లో ఫుడ్డే తిన్నారు. అందువల్ల ఫుడ్ వల్ల అనేది కాకపోవచ్చు అని మేము యాక్చువల్గా ఇవాళ కన్క్లూజన్కి వచ్చాము. సో వాటర్ దాని మీదే మోర్ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే చేయడం జరుగుతుంది. సార్ 3